హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో కోనసీమ స్పెషల్ బెల్లం గుమ్మలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మనం బెల్లం గుమ్మలు తయారు చేసుకోవడానికి గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, మైదా పిండి అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల మైదా తీసుకున్నాను. దానిలోకి వెన్నపూస కానీ, నెయ్యి కానీ, లేకపోతే కాచిన ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని చక్కగా బాగా ఆ ఆయిల్ అంతా దానికి కలిసే వరకు కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. మనకి పిండి అనేది మెత్తగా రావాలంటే ఒక తడిది టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారు అంటే ఆ కొమ్ములు గట్టిగా కాకుండా చక్కగా మనకి నవలడానికి వీలుగా వస్తాయన్నమాట. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టి ఉంచిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఆ ఉండ తీసుకొని చపాతీని తయారు చేసుకుందాము. పిండి లేకుండా కూడా చపాతీ పిండి చక్కగా కలుపుకుంటే మనకి ఆయిల్ రాసుకొని చేసుకోండి. పొడి పిండి వేపైనా కూడా బాగానే వస్తుంది. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీని చుట్టుపక్కల ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనము కొమ్ములు అనేవి తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చుట్టూ అన్నమాట ఎడ్జెస్ తీసేసుకొని దీన్నే మనం సేమ్ గవ్వల్లాగా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండిని ఇది షేప్ అనేది మీ ఇష్టం అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఒక మనిషి ఉన్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగ కట్ చేసుకోండి కొమ్మల్లాగా. ఇది ఇంచు మందంలో కట్ చేసుకోండి. బాగా మందం కాకుండా బాగా పలుచగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఫ్రై చేసుకోవటానికి అయితే బాగుంటుంది. బెల్లం అయితే అర కేజీ పిండి తీసుకుంటే పావు కేజీ బెల్లం తీసుకోండి సరిపోతుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని బెల్లం కరగబెట్టుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఈ కొమ్మలు అనేవి ఆయిల్ కాగిన తర్వాత దానిలో వేసేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంటే మనకి కొమ్ములు లోపల కూడా బాగా ఫ్రై అయ్యి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, లోపల ఆగదనమాట. ఇప్పుడు పాకము ఉండపాకం అయితే రానివ్వాలండి. మనకి ఉండపాకం వస్తే సరిపోతుంది. లేత పాకమే ఉండపాకం వస్తే సరిపోతుంది. వచ్చిన తర్వాత వీటిని దానిలో వేసుకొని తీసేసుకున్నారంటే మనకి ఎమ్మీగా బెల్లం కొమ్ములు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, సంక్రాంతికి రకరకాల పిండి వంటల్లో ఇది కూడా ఒకటి. చాలా బాగుంటాయి. పిల్లలకు చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.